Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. హలో హలో కార్లో ఎవరున్నారు? నేను ఎవరికి హలో చెప్పాను? హలో హలో ఇక్కడ ఎవరు లేరే. హలో అని ఎవరన్నారు నాతో? నేనే హలో అని అన్నాను. కార్లో దయ్యం ఉంది. పరిగెట్టు, ఇంకా బాగా పరిగెట్టు. నీకు పళ్ళు నొప్పులు పుడితే ఇంటి దాకా లిఫ్ట్ ఇస్తాను. లెఫ్టా? దయ్యంతోనా? చాలు బాబు చాలు, ఇక నేను పరిగెత్తలేను, నా వల్ల కాదు. చాలు, నేను ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను. నన్ను ఎందుకు ఇలా వెంబడిస్తున్నావు? ఇంతకీ నువ్వెవరు? దెయ్యాన్ని. నన్ను వదిలే, నన్ను వదిలే, వద్దు, నన్ను వదిలే. నేను నిన్ను అసలు ఏమీ చెయ్యలేదే. నువ్వు తెచ్చుకోవాలనుకుంటున్నావా? అయితే ఒక పని చేయి, నీ వాచ్, బ్రేస్లెట్, చైను అన్ని వెనకాల సీట్లో పెట్టేసేయ్. ఏంటి, నువ్వు కూడా దొంగతనం చేయటం మొదలు పెట్టావా? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. శివ, నేను చెప్పేది విను. ఒక కారు నన్ను వెంబడిస్తోంది. అందులో ఎవరూ లేరు, కానీ నా నగలన్నీ అది దోచుకుంది. అసలు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎక్కడున్నానో ఏంటో నాకు తెలియదు, కానీ పరిగెడుతూనే ఉన్నాను. లడ్డేసింగ్ గారు, అసలు ఏమైంది తాతగారు? తాతగారు మీకేమైంది? మీ గుండె జప్పుడు వింటుంటే ట్రైను ధక్కు 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 అని వెళ్తున్నట్టుగా ఉంది. ఒక గ్లాసు చల్లగా నీళ్లు తాగండి. ఒక గ్లాసు. కానిస్టేబుల్ తీసుకోండి తాతగారు. పోతాం, భూతంలో కారులో భూతం. నేనేం చెప్పదలుచుకున్నానంటే, కారులో భూతం ఉంది. అది నా సొమ్మంతా దోచుకుంది, నా నగలన్నీ దోచుకుంది. లడ్డు సింగ్ ఏరియాలో భూతమా? నా ఏరియాలో భూతం వచ్చిందంటున్నారు. ఈ భూతాలు గీతాలు ఇవన్నీ కట్టుకథలు తాత. ఎవడో ఒకడు మిమ్మల్ని బాగా మోసం చేశాడు అనుకుంటాను, కానీ యూ డోంట్ వరీ తాతగారు. వాడిని పట్టి తీసుకొచ్చి ఏం చేస్తానో చూడండి. ఏ కానిస్టేబుల్, త్వరగా రావయ్యా, వెళ్ళి వాడిని పట్టుకొద్దాం. సార్, అది నిజంగానే భూతమైతే ఏం చేద్దాం?
కానిస్టేబుల్ దయ్యాలు లేవు ఏమి లేవు కట్టకథలు అవి ఎవడో దయ్యం భూతం అని చెప్తూ బాగా మోసం చేస్తున్నాడు అర్థమైందా తాతయ్య ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను నాన్న. లడ్డు సింగ్ గారు ఆ భూతాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. అది పెద్ద నలుపు కారులో ఉంది. నా ఏరియాలో దొంగతనమా? హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. నేను భూతాన్ని, దొంగతనం చేసే భూతాన్ని. నీ దగ్గరున్నవన్నీ నా బ్యాక్ సీట్ లో పడేసే. కానిస్టేబుల్ ఏంటయ్యా ఇది? అసలు కారులో ఎవరు లేరే, కానీ కారు నడుస్తోంది. అంతేకాకుండా మనతో మాట్లాడుతోంది. అంటే ఏంటయ్యా అర్థం? దీని అర్థం ఏంటంటే సార్, కార్లో భూతం ఉందని అర్థం. కానిస్టేబుల్ బైక్ బ్రేక్ వదలవయ్యా. అలాగే సార్. దిగవయ్యా, దిగో. పర్సు, నగలు ఏవైనా సరే నా కారు వెనక సీట్లో తీసి పెట్టు. ఏంటయ్యా ఇది? నేను ఒక దెయ్యాన్ని. ఇప్పుడే మీకు నా మీద అనుమానం కలిగిందా? త్వరగా అన్నిటినీ పెట్టేయండి, లేకపోతే కానిస్టేబుల్ త్వరగా రామయ్యా. అమ్మో. అరే అవును, ఈ కారులో నిజంగానే ఎవరూ లేరు. అరే ఈ కారు హఠాత్తుగా ఇలా మాయమైపోయి అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.